హిజ్కియా అని మంచి రాజు. హిజ్కియా అమ్మ మంచి రాజు. దావీదు మహారాజులాగానే దేవుని యందు నమ్మకంగా జీవించిన వ్యక్తి. దేవుడు ఏ మాట చెప్తే అది చేసిన వ్యక్తి హిజ్కియా. యుద్ధాలన్నిటికీ కూడా చేసినప్పుడు దేవుని మీదే ఆధారపడేవాడు. ఒక యుద్ధం అష్షూరు రాజులతో యుద్ధం వచ్చింది. ఒకరోజు యుద్ధం వచ్చినప్పుడు సైన్యం వచ్చేస్తున్నారు. ఓ బాబా, ఎవరి సైన్యం? అష్షూరు రాజు సైన్యం, శత్రువుల సైన్యం వచ్చేస్తుంది. వచ్చేస్తున్నప్పుడు మరి ఈ సైన్యానికి హిజ్కియా సైన్యానికి ధైర్యం చెప్పడానికి ఏం మాట్లాడేవాడు తెలుసా అండి ప్రియులారా? మీకు శరీర సంబంధమైన సైన్యాలే, మాకు ఆత్మ సంబంధమైన ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు మాకున్నాడు అని ధైర్యం చెప్పి యుద్ధం చేసేవాడు. అప్పుడు హిజ్కియా విశ్వాసానికి మెచ్చి దేవుడు 2000 మంది దూతలను పంపించాడు ఎక్కడికి శత్రువులతో యుద్ధం చేయడానికి. గెలిచారంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా దేవుని మీద ఆధారపడి మనం చేయాలి. మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు ముంచేస్తారు, దానిలో అనుమానమే లేదు. అసలు మనుషులు ముంచేది ఎవరంటే మనుషులే, రెండోది ఏమి లేదు. దేవుని మీద ఆధారపడినప్పుడే మనం క్షేమంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం, మనం సమాధానకరంగా ఉంటాం, మనం దేవుని యందు జీవించగలం. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుడే మనకు ఆధారం, దేవుడే మన దిక్కు, ఆయనే మన తండ్రి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.